వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. చిత్తూరు నగర మొదటి పౌరురాలు సుబ్రహ్మణ్యం అముద వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. మీరు మేయర్ అవుతాను అని అనుకున్నారు మీరు? చిన్నప్పుడు మా నాన్నగారు మాకు జాతరను చూసిస్తే కుర్చేమో ఉంటుంది కానీ పెత్తనం అంటే కూడా అగ్రవర్ణాలు ఉంటుంది. అట్లా మీ పక్కన పెత్తనం ఎవరు చేస్తుంటారు ఇప్పుడు? ఇప్పుడు మాకు వచ్చి మా ఎమ్మెల్యే గారే. మేయర్ అవుతానని అనుకోలేదు మీరు. అసలు కార్పొరేటర్ టికెట్ మీకు ఎవరు ఇచ్చారు? అసలుకి దేవుడు నన్ను ఎత్తుకుని పోయి ఆయన హృదయంలో పెట్టి మిమ్మల్ని చూడకుండా మీ గురించి తెలియకుండా ఫోన్లో మాట్లాడి ఎలా బీఫామ్ ఇచ్చారు మీకైనా? మీకే ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఏమో తెలియదు సార్. మీరైతేనే ఆయన మాట వింటారనే? మేయర్ అయిపోయినాము, నీ మాట నేను ఎందుకు వినాలి? కార్పొరేషన్ లో మంత్లీ సమావేశాలు జరుగుతుంటాయి కదా మీకు. సమావేశం అంటే చేపల మార్కెట్ కూడా గౌరవం ఉంటుంది. అది గాయ 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 కొట్టుకుంటారు అంతా. కొంచెం భయంగానే ఉంది ఫస్ట్లో. టీడీపీ అని తెలిసి టికెట్ ఇచ్చి ఇచ్చారు సార్. గెలిపించి మేయర్ని చేస్తే అవును సార్. మీరేమో అట్లా కాదు సార్, రెండు ప్రభుత్వము ఏదో ఊరికే పిలిచారు, ఇంట్లోకి పోతే కండు వాయిస్ పంపించేసారా, టీడీపీలో జాయిన్ అయిపోయింది, టీడీపీలో జాయిన్ అయిపోయింది. ఈ 4.5 సంవత్సర కాలములో ఇది నాకు సంతృప్తినిచ్చింది అని చెప్పడానికి ఏదైనా ఉందమ్మా? అభివృద్ధి విషయంలో చెప్పాలంటే చిన్న చిన్న సందులు గొంతులు ఉన్నాయన్నమాట. రోడ్డు విస్తరణ పనులు చేపట్టచ్చు కదమ్మా? వార్డులు అవ్వదు సార్. 30,000 జీతము అది ఆగిపోతుంది. నెక్స్ట్ ఏంటి? అసలు మీకు పెన్షన్ కూడా లేదు కదా మీకు. మాకు కూడా మేయర్గా గుర్తించి